ఎవరే ఫోన్లో? మీ ఆయన. ఈయనకసలు పని పాటే ఉండదు. ఏంటి? అరే, నేను వస్తున్నానని చెప్పాను కదా. మీరిలా నిమిషానికి 20 సార్లు ఫోన్ చేస్తుంటే నేనిక్కడ పని చేసుకోవాలా లేదా రిజైన్ చేసి వచ్చేయాలా? ఇప్పుడే ఎండీ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని వస్తున్నాను. అదేవైనా ప్రపంచంలో ఎవరికీ దొరకనంత గొప్ప సంబంధమా? సరే, గంటలో బయలుదేరి వస్తున్నాను. పెట్టేయండి. ఈయనకసలు ఏమీ పని పాటే లేదు. ఇప్పటి వరకు 25 సార్లు పర్మిషన్ తీసుకోవడం మాత్రమే మిగిలింది కానీ దానికి మాత్రం పెళ్లి కుదరలేదు. ఇంతోడు దానికి హాఫ్ డే లీవ్ వేస్ట్. ఏంటి జయంతి, ఏంటి విషయం? ఇన్నేళ్లుగా మా ఇంట్లో పాతుకుపోయిందో విగ్రహం, దాన్ని తరలించబోతున్నారట. మీ ఆడబడుచుకి ఈరోజు పెళ్లి చూపులా? అవును, ఆ రాక్షసి కోసమే. దాని పెళ్లికంటూ దానికి నగలు చేయించాలంటూ మా అత్తగారు నాకొచ్చే జీతాన్ని మొత్తం లాగేసుకుంటున్నారు. దాని పీడ ఎప్పుడు విరగడవుతుందో, నాకెప్పుడు మనశ్శాంతి దొరుకుతుందో. సరే సరే, నాకు లేట్ అవుతుంది, నేను బయలుదేరతాను. ఏది ఏమైనా నువ్వు ఆ ఇంటికి పెద్ద కోడలివి. నువ్వే ఆలస్యంగా వెళితే వచ్చే పెళ్లి వాళ్ళ కోసం స్వీట్స్ హాట్స్ ఎవరు తయారు చేస్తారు? ఆ ప్రాబ్లం ఏమీ లేదులే. అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. నా బిడ్డకి ఈ సంబంధం ఎలాగైనా ఖాయమయ్యేలా చేయి తండ్రి. అర్చన, 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 ఇంకా పని పూర్తవలేదమ్మా? ఇదిగో అయిపోయిందమ్మా, 5 నిమిషాలే. త్వరగా కానీమ్మా, అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయిపోయింది. తెవులు తొందరగా. అలాగేనమ్మా. ఏమండి, ఏమండి? ఏమండి, పెళ్లివారొచ్చే టైం అయింది. మీరిలాగే కూర్చుంటే ఏమిటి అర్థం? కూర్చోకేం చేయమంటావు? అమ్మాయి బదులు నన్ను అలంకారం చేసుకోమంటావా ఏమిటి? వాటికేం తక్కువ లేదు. హాల్లో కాస్త చాప అవి పరిచుంచచ్చుగా. అంతే కదా, అదెంత పని? చిన్న పనే, చెయ్యండి చూద్దాం. ఈ టైంలో కూడా పేపర్ చదువుతూ కూర్చుంటారు. అర్చనా, నా పింక్ సారీ ఎక్కడుంది? అక్కడే షెల్ఫ్లో కింద ర్యాక్లో ఉంటుంది చూడు. వచ్చి కాస్త తీసివ్వరాదు? సరే వస్తున్నానుండు. అర్చనా, వచ్చేస్తున్నాను. అర్చనా, వస్తున్నాను. అర్చనా! ఏంటి కావ్య? అయ్యయ్యో, ఏంటలా చీరలని కింద పడేశావు? వెతుకుతుంటే అన్ని ఇలాగే కింద పడిపోతాయి గాని ముందు నా పింక్ సారీ తీసివ్వు. సరే. ఇదిగో నీ పింక్ సారీ, కట్టుకో. అది మాకు తెలుసులే, వెతికిచ్చావుగా, వెళ్ళి పని చూసుకో. ఇదిగో ఇవన్నీ సర్దేసి వెళ్తానమ్మా. త్వరగా కానివ్వు. అర్చన, అమ్మా. ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఏం లేదమ్మా, కావ్యకి చీర తీసిద్దామని వచ్చాను. దాని సంగతి అది చూసుకుంటుంది గాని నువ్వు రా అమ్మా.
అమ్మా ఒక్క నిమిషం అమ్మా అయిపోయింది. అవన్నీ అది సర్దుకుంటుంది. నువ్వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు. సరే. ఏయ్, బీరువా నుంచి చీరలు కూడా తీసి నువ్వు కట్టుకోలేవా? అన్నీ అదే చెయ్యాలా? పొగరే మీ అందరికీ. అర్చనా, తల బద్దలైపోతుంది. కొంచెం కాఫీ పెట్టిస్తావా? ఏంటమ్మా ఇదిగో ఒక్క నిమిషం ఇప్పుడే పెట్టి తెస్తాను. ఏయ్ ఆగు, ఎక్కడికెళ్తున్నావు? ప్రియకి తలనొప్పిగా ఉందంటమ్మా, కాఫీ అడిగింది తీసుకొద్దామని. అవును, అందరూ నీకు పనులు చెప్పేవాళ్లే. ఈ పనులన్నీ చేస్తూ ఉంటే నువ్వు రెడీ అయ్యేదెప్పుడు? వెళ్ళి నువ్వు రెడీ అవ్వు. అది కాదమ్మా, కాఫీ కలిపిచ్చి వెళ్ళి రెడీ అవుతాను. ఆ కాఫీ అది కలుపుకుంటుంది గాని నువ్వెళ్ళు. ఉమ్, అమ్మా, ఏయ్, నీ కాఫీ కావాలంటే వెళ్ళి కలుపుకుని తాగు. అయ్యో నేను కాఫీ పెడితే బాగోదమ్మా. అర్చన అయితేనే సూపర్ గా పెడుతుంది. ఆహా, నువ్వు ఆడపిల్లవేగా, దానిలాగే నువ్వు కాఫీ పెట్టడం నేర్చుకో. పా. అమ్మా, అందరూ దీనికి పనులు చెప్పేవాళ్లే. అప్పప్పప్పా. అమ్మా, అబ్బా, అమ్మా, 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 అయ్యో. అయ్యయ్యో ప్రియా ఏమైందమ్మా? అయ్యయ్యో జాగ్రత్తగా ఉండద్దు. అంతా నీ వల్లే. నేను కాఫీ పెట్టమన్నప్పుడు పెట్టొచ్చు కదా, అప్పుడు ఇలా అయ్యేది కాదు కదా. వదులు. నువ్వేం ఉండమ్మా, చెయ్యకు, వదులు. అయిపోయింది. నువ్వేం కొంచెం ఓపిక పట్టు. అర్చనా, నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? అది కాదమ్మా, ప్రియ కాలు మీద వేడి కాఫీ పడిపోయింది, అందుకే. పెళ్లి చూపులు నీకా దానికా? నువ్విలా వంటగదిలోనే తిరుగుతూ ఉంటే పెళ్లివారు కూడా వచ్చేస్తారు. ముందు వెళ్ళి రెడీ అవ్వమ్మా. ఒక్క నిమిషం అమ్మా, ప్రియకి కాఫీ పెట్టిచ్చేసి. కాఫీ నే పెట్టిస్తానులే, నువ్వెళ్ళి రెడీ అవ్వు. చెప్పిన మాట విను అర్చనా. నీకసలు బుద్ధుందా? ఇప్పుడా కాఫీ అడిగేది? ఇదంతా శుభ్రం చేయి. రే వినోద్, ఏమిట్రా ఇది? ఏదో పెళ్లి భోజనాలు పెడుతున్నట్లు ఈ సరుకులేమిట్రా? మగ పెళ్లి వారు వస్తున్నారు కదా నాన్న, ఏదో స్పెషల్ చేస్తారట, అమ్మ తీసుకురమ్మంది. అయితే మాత్రం మరి ఇలాగా? అవునండి, నాకెందుకో ఈ సంబంధం తప్పకుండా కుదురుతుందని నమ్మకం ఏర్పడింది. అందుకే అర్చన చేతే వంట చేయించి, దాని వంట వాళ్ళకి రుచి చూపించి, ఈ రోజే నిశ్చితార్థం జరిపించి ముహూర్తాలు పెట్టేసుకుందామండి. వరలక్ష్మి, నీకేమైనా మతిపోయిందా? ఆలోచనకైనా ఓ హద్దుండాలి. ముందుగా అబ్బాయి అమ్మాయి ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి, ఇష్టపడాలి. ఒకవేళ వాళ్ళు ఇష్టపడ్డా పిల్లాడి తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవాలి గదా. ఎందుకండి అపశకునాలు మాట్లాడతారు? అందరూ ఒప్పుకుంటారనే నమ్మకం నాకుంది. నీ నమ్మకం నిజమైతే నాకూ సంతోషమేగా. జరగనివ్వు. పోన్లేండి, ఇప్పటికైనా ఒక మంచి మాట మాట్లాడారు. ఎరా వినోద్, జయంతేది ఇంకా రాలేదు? ఇప్పుడే ఆఫీస్కి ఫోన్ చేశానమ్మా, బయలుదేరుతున్నానని చెప్పింది. బహుశా వచ్చేస్తుంటుంది. సర్లే, అదిటివ్వు. నేను వెళ్ళి రెడీ చేస్తాను. అబ్బో అలంకరణ చాలేవే, మరీ మేకప్ ఓవర్ అయితే అద్దం బద్దలైపోతుంది. ఏదో ఇదే మొదటి పెళ్లి చూపులు అన్నట్టు అంతగా రెడీ అయ్యావు. ఓవర్ మేకప్ తో పెళ్లి కొడుకుని మత్తులో పడేకు. పాపం ఫస్ట్ నైట్ లో నిన్ను చూసి నిజం బయటపడిపోయి దడుచుకుంటాడు. ఏంటే మీ ఇద్దరు అక్క అని కూడా చూడకుండా ఆట పట్టిస్తున్నారేమిటి? పోనీలే అమ్మా, నా చెల్లెళ్ళేగా ఆట పట్టిస్తున్నారు, నేనేం తప్పుగా అనుకోనులే. నువ్వు ఎప్పుడు ఎవరిని తప్పుగా అనుకున్నావు గనక. సర్లే, మీ ఇద్దరు పదండి. వచ్చేవాళ్లకి కాఫీలు టిఫిన్లు ఇవ్వాలి. అవన్నీ ప్లేట్లో సర్ది రెడీగా పెడుదురుగాని.
పదండి పదండి. ఏంటి మేం పని చేయాలా? పోమ్మా. ఏం పిల్లలో ఏమిటో బొత్తిగా భయం భక్తి లేకుండా పోయింది. ఏంటమ్మా బోసిమెడతో ఉన్నావు? ఆ నగలన్నీ పెట్టుకో, త్వరగా తయారవ్వు. ఆ? ఏంటి జయంతి, ఈ రోజు కూడా ఇంత లేటా? నన్నేం చేయమంటారండి? నేనొచ్చే టైంకి బస్ రావాలి కదా, అందుకే లేటైంది. ఎప్పుడూ జరిగే ముచ్చటే కదా, నన్ను త్వరగా వచ్చి ఏం చేయమంటారు? అయినా మీ చెల్లెల్నేమైనా కొత్తగా చూడ్డానికి వస్తున్నారా పెళ్లి చూపులు? చూడు, నా చెల్లి గురించి అనవసరంగా మాట్లాడుకో, నీకు మంచిది కాదు. వెళ్ళు లోపలికి. ఆ దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. మీ చెల్లెల్ని ఎవరైనా ఏదైనా అంటే మాత్రం కోపం ముంచుకొచ్చేస్తుంది. ఆఫీస్ నుంచి వండి తీసుకొస్తానే. అయినా ఏంటే కొత్తగా నన్ను అడుగుతున్నావు? ఎప్పుడు అత్తేగా తినిపిస్తుంది. వెళ్ళి అత్తనడుగుపో. అయ్యో, నా బంగారు తల్లి కాకలేస్తుందా? దా పో పెడతాను రా నాన్న. అమ్మా అమ్మా, ఇలా కూర్చో, అత్త నీకు ఆమె తెస్తుంది. చూడడానికి మామయ్య వస్తున్నాడా? అవునరా బంగారం. ఇదిగో బువ్వ తిను. ఏయ్ దొంగ, దా. తొందరగా తినేయాలి. బాగుందా? అయ్యయ్యో, అత్తని మీద అన్నం పడింది. నిన్ను నానమ్మ చూస్తే తిడుతుంది. సర్లే, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి కడుక్కొని వస్తాను. ఉండు ఉండు. అర్చనా, ఎట్టెళ్ళింది? అర్చనా, ఎక్కడున్నావు? అమ్మా, నేను కిచెన్లో ఉన్నాను. అర్చనా, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? ఏమైంది? ఏం లేదమ్మా, రమ్యకి అన్నం తినిపిస్తున్నాను. అన్నం అంతా చీర మీద పడిపోయింది, కడుక్కుంటున్నాను. పెళ్లివారొచ్చే టైంలో చీర నాశనం చేసుకున్నావు కదే. నాకు చెప్తే నేను తినిపిస్తాను కదా. ఇదిగో ఈ పూలు పెట్టుకుని గదిలోనే ఉండు. ఇంకా ఏమైనా పనులు చేశావనుకో నీ సంగతి చెప్తాను. వెళ్ళు. మీ అమ్మ ఆఫీస్ నుంచి వచ్చిందిగా, తినిపించదా? నీకెప్పుడు ఆకలేస్తుందో తెలీదు. త్వరగా తిను. ఏయ్, మీ ఇద్దరు బయటికి ఎందుకు వచ్చారే? పెళ్లి కొడుకుని మేము చూడక్కర్లేదా? ఏమీ చూడనక్కర్లేదు. నేను చెప్పేంత వరకు మీ ఇద్దరు రూమ్ లోంచి బయటికి వస్తే కాళ్ళు ఇరక్కొడతాను. పదండి, పదండి లోపలికి, పదండి. వరలక్ష్మి, వరలక్ష్మి. వస్తున్నానండి. నమస్తే అండి. నమస్కారం అండి. రండి, మీరందరూ రావడం సంతోషం. రండి, రండమ్మా, రండి. కూర్చోండి, కూర్చోండమ్మా. కూర్చోండమ్మా. పెళ్లి కొడుకొచ్చాడు, రావే, రా, వస్తున్నా. నా పేరు శివరామయ్య. ఈవిడ నా భార్య వరలక్ష్మి. నమస్కారం అండి. వాడు మా అబ్బాయి వినోద్. నమస్తే. తను మా కోడలు జయంతి. నమస్తే అమ్మా. తాతయ్య, నేను అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె.
మర్చిపోయానమ్మా. వీరు మా ఇంటి విఐపి, నా మనవరాలు రమ్య. పదమ్మ జయంతి, అందరికీ పలహారాలు తెచ్చేద్దాం. చూడండమ్మా, గతికితే అతకదు అనే విషయంలో మా కాస్త పట్టింపు ఎక్కువ. అందుచేత అవన్నీ సంబంధం కుదిరాక చూసుకుందాం. కాస్త కాఫీ మాత్రం ఇవ్వండి చాలు. అలాగే పదమ్మా. వెళ్ళు వెళ్ళు. పెళ్లివారు చూడ్డానికి గొప్పగా ఉన్నారు. అర్చనకి సంబంధం కుదరనే కుదరదు. నోర్ముయివే. అర్చనకి సంబంధం కుదిరితేనే నా రూట్ క్లియర్ అవుతుంది. అనవసరంగా నువ్వు వాగేవనుకో. ఛాన్సే లేదు. కావాలంటే చూడు, చచ్చినా ఈ సంబంధం కుదరదు. పెళ్లికొడుకు చూడ్డానికి యావరేజ్గా ఉన్నా అర్చన రేంజ్కి మాత్రం చాలా ఎక్కువ. అయినా సరే, తప్పకుండానే కుదురుతుంది. బెట్టా? బెట్. తర్వాత మాట మార్చకూడదు. నేనే మార్చనులే. అయితే రా చూద్దాం. పద. మీ అబ్బాయి చదువు ఉద్యోగం గురించి తెలుసుకోవచ్చా? తప్పకుండా. నేను ఎంబీఏ చేశాను. నేను ఓ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను. వరలక్ష్మి, ఆ? అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. నేను వెళ్తాను. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. గొలుసు సరిగ్గా వేసుకోమ్మా. నాదిష్టే తగిలేలా ఉంది. రామ్మా. అమ్మలు, నువ్వెక్కడికి రా. నువ్వెక్కడే కూర్చుని ఈ బొమ్మతో ఆడుకో, సరేనా? సరే. నువ్వు రామ్మా. పదమ్మా. కూర్చోమ్మా. ఏం మాట్లాడుతున్నారో వినిపించట్లేదే. ఉండు, విందాం. ఏం బాబు, అమ్మాయి నచ్చిందా? మొహమాట పడకుండా మనసులోని మాట చెప్పేస్తే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. నాకు నచ్చింది. అలాగే నేను నచ్చానో లేదో మీ అమ్మాయిని కనుక్కోండి. అయ్యయ్యో, అమ్మయ్యా. ఏమ్మా, అబ్బాయి నచ్చాడా? అయ్యయ్యో, వర్కౌట్ అయ్యేలా ఉందే. చెప్పాను కదా నేనే గెలుస్తానని. చూసావా? వెయిట్ వెయిట్. ఇక మిగతా విషయాలు మాట్లాడుకుందామా? అలాగే. మీరేమనుకుంటున్నారో చెబితే. మాకు పెద్దగా కోరికలేమీ లేవండి. అమ్మాయి జీతం ఎంతో చెప్తే చాలండి. జీతమా? ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది కదా, దాని గురించి అడుగుతున్నాను. ఉద్యోగమా? ఎవరు చేస్తున్నారు? మీ అమ్మాయే. మా అమ్మాయా? లేదే, మా అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది. ఏమంటున్నారు? మీ అమ్మాయి ఉద్యోగం చేయటం లేదా? లేదండి, అర్చన 10వ క్లాస్ వరకే చదువుకుంది. ఇంటి పనులు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. చూసావా, నేను ఎదురు చూసానా? బాంబ్ పడింది. కాసేపట్లో అది ఎలా పెళ్తుందో నువ్వే చూస్తావుగా. నోర్ముయివే. ఏంటన్నా ఇది? ఇంట్లో పనులు చేసుకున్న అమ్మాయిని చూడటానికి వచ్చింది మనం. ఏంటి బాబు, ఇంటి పనులని అంత తేలిగ్గా అనేశారు? బయటికెళ్ళి ఉద్యోగాలు చేసేవారికంటే ఇంటి పనులు చూసుకునేవారు ఎక్కువ కష్టపడుతున్నారు. ఒక ఆడది రోజు ఇంటి పనులు చేయడం కోసం ఇంట్లోనే నడిచే దూరం 5 కిలోమీటర్లట. ఉదయాన్నే అందరికన్నా ముందే నిద్రలేచి కాఫీ పెట్టి అందర్నీ నిద్రలేపి టిఫిన్ చేసి పిల్లలకి తినిపించి స్కూలుకి పంపించి భర్తని ఆఫీసుకి పంపించి మిగిలిన టిఫిన్ ఏదో గొంతులో వేసుకునేసరికి ఉదయం 10-10:30 అవుతుంది. ఆ తర్వాత అందరూ విడిచిన బట్టలు ఉతికి మధ్యాహ్నం వంట చేసి స్కూలుకి పంపించాలి. మధ్యలో కాయగూరలని, కరెంటు బిల్లని ఎవరో ఒకరొచ్చి కాలింగ్ బెల్ కొడుతూనే ఉంటారు.
వాళ్ళకి సమాధానం చెప్పాలి. బ్యాంకుకు వెళ్లడమని, బిల్లులు కట్టడమని, అదని ఇదని బయట పనులన్నీ చక్కబెట్టుకుని ఇంటికి వచ్చేసరికి పిల్లలు స్కూల్ నుండి వచ్చేస్తారు, భర్త ఆఫీస్ నుంచి వచ్చేస్తారు. వాళ్ళందరికీ ఏదైనా టిఫిన్ పెట్టి రాత్రికి వంట చేయాలి. ఆ తర్వాత తిన్న అంట్లన్నీ తోమి శుభ్రం చేసుకునే లోపల చెప్తున్న నాకే ఇంత ఆయాసంగా ఉందే, ఇంక చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది? ఆ పనులన్నీ మా అమ్మాయి చాలా చక్కగా, బాధ్యతగా చేస్తుందండి. ఏంటమ్మా టీవీ అడ్వర్టైజ్మెంట్ లాగా చెప్తున్నావు? మేము పెళ్లి చూపులకు వచ్చామా, మీ అమ్మాయి గొప్పతనాన్ని వినటానికి వచ్చామా? అయ్యయ్యో, మా అమ్మాయి గొప్పతనాన్ని నేనుగా చెప్పలేదండి, మీరే చెప్పేలా చేశారు. ఏ ఇంట్లోనైనా ప్రశాంతత, సంతోషం ఉంటేనే బయటికి వెళ్లిన మగవాళ్లు ఉద్యోగానికైనా సరే, వ్యాపారానికైనా సరే, ఆటల్లో అయినా సరే పూర్తిగా మనసు పెట్టి విజయాన్ని సాధించగలుగుతారు. ఆ ప్రశాంతత, సంతోషం నా కూతురు మీ కుటుంబానికి జీవితాంతం ఇస్తుంది. తను ఉద్యోగం చేయడం లేదనేది ఒక లోటుగా భావించకండి. క్షమించండమ్మా. ఈ కాలంలో సంపాదించే వాళ్ళైతేనే పుట్టే పిల్లలకు మంచి చదువులు, కావలసిన సౌకర్యాలు అందించగలుగుతారు. అందుకే నేను ఉద్యోగం చేసే అమ్మాయి కావాలనుకుంటున్నాను. నేను మాత్రమే కాదు, నాలాగా ఉద్యోగం చేసే యువకులందరూ ఇలాగే ఆలోచిస్తున్నారు. మీ అమ్మాయి ఎంసీఏ పూర్తి చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుందని విన్నాం, అందుకే వచ్చాం. క్షమించండి, మీరు చెప్పేది మా రెండో అమ్మాయి కావ్య గురించి. ఇది మా పెద్దమ్మాయి అర్చన. మీకెవరో తప్పుగా చెప్పినట్టున్నారు. మేము బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాం. అది చెప్తే మీరు తప్పుగా అనుకోరుగా? పర్వాలేదు, చెప్పండి. మీ రెండో అమ్మాయిని రమ్మనండి. పిల్లలు ఒకరినొకరు చూసుకుని ఇష్టపడితే వెంటనే పెళ్లి జరిపించేద్దాం.